నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానంగా ఉండునుగాక. అందరం చెప్దాం ఆమేన్. అక్కడ ఇశ్రాయేలు మీద సమాధానంగా ఉండునుగాక. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా దేవుని కృపను బట్టి ఇశ్రాయేలు. మొన్న నేను బైబిల్ క్లాస్ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆ దినాన్న మోషే 6 లక్షల కాలువలను నడిపించాడంట. ఇశ్రాయేలు మోషే 6 లక్షల కాలువలని నడిపించినప్పుడు వాళ్ళంతా ఇశ్రాయేలీలుగా ఉన్నారు. ఇక దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, ఇశ్రాయేలీల మీద సమాధానంగా ఉండునుగాక. అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఈ దినాల్లో ఎవరంటే క్రైస్తవులు అంట. అంటే ఎవరైనా కానీ దేవుని దగ్గరికి వచ్చి వాక్యం విని మారు మనసు పొంది లేక బాప్తిసం తీసుకుని దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యం ఎలా పోస్తుందంటే, ఆ దినాన్న ఇశ్రాయేలీలు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు అంట క్రైస్తవ కుటుంబాలు. క్రైస్తవ జీవితం కలిగినటువంటి మనము యేసు అనగా మాదిరికరమైనటువంటి వ్యక్తి కనుక ఆయన మాదిరిలో నువ్వు లేక నేను మనం నడుస్తూ మనతో పాటు ఇతరులను కూడా నడిపించేవారిగా. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి చాలామందికి ఏముంటుందంటే భయం ఉంటుంది. దాని తర్వాత మాట భక్తి ఉండదు. చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుందంటే, భయము ప్లస్ భక్తి కలవాలంట. అది ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుంది. అంటే విధేయత చూపిస్తూ దేవుని యందు భయభక్తులు లేనటువంటి విధానంలో ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అంటే విధేయతతో పాటు దేవుని దగ్గరికి కూడా చేంజ్ చేయాలంట. దేవుని స్తుతించేవారిగా ఉండాలి. దేవుని దగ్గర ఈ విధేయత ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఆ విధేయత మోకరించేటట్టుగా చేస్తుంది, దేవుని వాక్యం వినేటట్టుగా చేస్తుంది, దేవుని ఆశీర్వాదం పొందుకునేటట్టుగా చేస్తుంది. అదేమవుతుందంటే భయము ప్లస్ కలిసి ఏం చేస్తాయి అంటే వారింట్లోకి ఆశీర్వాదంగా వచ్చేవిగా ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా లేక ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేదవు. ఇక్కడ స్వరాజ్యంగా నిలబడిన చెప్పినప్పుడు అంతకుముందు సంవత్సరం సీను గారు వ్యవసాయం చేసిన దాంట్లో ఒక మిస్టేక్ జరిగింది. పంటకి కొట్టవలసినటువంటి ముందుకే కదండి తేడా జరిగింది. అప్పుడు అపరాల పంట చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయింది. సహోదరు నాతో నేను కలిసి మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే, అయ్యగారు మరి ఇలా జరిగిందండి, కనీసం 2 బస్తాలు కూడా పొందుతో లేదు అనేటువంటి కోణంలో పంట ఉందండి అని చెప్పేసి బాధపడి చెప్పినప్పుడు, అమ్మా మరి ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, మీరు కావాలని చేసింది కాదు, అలా జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. ఉన్నేమో లేనిగాను లేనిది ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు అన్నప్పుడు దేవుడు చేసిన దానికి వారు ఏమయ్యారంటే అంగీకరించారు. తృప్తిగా ఉన్న దాన్ని బట్టి దేవుడు ఇవ్వాలనుకున్న దాన్ని ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మరలా మేము కలిసినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, అయ్యారు పోయినసారి మేము కొంచెం ఇబ్బంది పడ్డాం, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏమివ్వాలి, దేవుడు ఆశీర్వాదంగా మాకు ఇవ్వాలి అని చెప్పేసేసి ఏం చేసిందంటే దేవుని సేవకులకు ఒక చిన్న లెటర్ ఏం చేసింది, విన్నపం తెలియజేసింది. దేవుని సేవకుడు ఏం చేశాడంటే ఆ విన్నపాన్ని అంగీకరించి వీరిపక్షంగా దేవునికి మొదలుపెట్టడం జరిగింది. ఆ రీతిగా దేవుడు వారికి ఏం చేశాడంటే మరలా ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా వారు చెప్పినటువంటి మాటలను బట్టి, వారున్న విధానాన్ని బట్టి ఆ రీతిగా మనం అనుకోవటమే తప్ప పూర్తిగా నాకు కూడా తెలియదు. ఆ మాటలు అంటే వారి దగ్గర నుండి నేను విన్న మాటలు మాత్రం మీకు చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నేను ధన్యుడము, మనం ధన్యులం. ఎప్పుడు ధన్యులం అవుతాం? ఎప్పుడు ధన్యులం అవుతామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమవుతామంట,
ధన్యులం అవుతామంట. మన కష్టాతీతాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడే మనల్ని ప్రేమించి ఆకాశం నుండి ఇప్పుడు ఈ మందిరం కట్టబడింది. ఎందుకు దేవుని దగ్గరికి రావాలని దేవుని సేవకులు చెవులో చోరేలా చెప్పేది ఎందుకంటే, నేను ఒకసారి మధ్యలోకి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కార్తీక్ కనపడ్డాడు. కార్తీక్ అక్కడ ఉంటే కార్తీక్ని పిలిచారు. కార్తీక్ ఇటు రావయ్యా అన్న, వచ్చాడు. కార్తీక్ని చూస్తే చాలా ఆరోగ్యం పాడైపోయింది. మనిషి చాలా పాడైపోయినటువంటి రీతిగా ఉన్నాడు. ఎందుకయ్యా అలాగ ఆరోగ్యం పాడు చేసుకుంటాం, కొంచెం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు ఆరోగ్యం ఇస్తారని. మరలా తిరిగి వచ్చేటప్పుడు మాలమాటల దగ్గరికి తిరిగి వస్తుంటే నిర్లక్ష్యం ఇంట్లో కూర్చున్నాడు. ఏమయ్యా కూర్చునేదానికంటే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవయ్యాను అంటే మా బాధ్యత ఏంటంటే దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నేను కూర్చున్నప్పుడు ఆకాశం నుండి దేవుని మందిరంలో ఎవరు కూర్చున్నారా దేవుడు ఏం చేస్తాడంట, తేరి చూస్తాడంట. ఆయన తేరి చూసినప్పుడు ఆయన కన్ను దృష్టి ఏంటంటే ఎవరుంటే వారికి ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం కోసం దేవుని సేవకులు ఏం చేస్తారు, కొన్నిసార్లు బలవంతం చేస్తే మనకేమన్నా ఇంత మాట్లాడుతున్నారు, దానికి తేబడుతున్నారు. ఇలాంటి తమ్ముడు చెప్పాడు. ఏం చెప్పాడు, 5 సంవత్సరాలు ఆయనకి నాకు పరిచయంలో 5 సంవత్సరాల వరకు మారాడు ఆయన. నేను వాళ్ళ తోడాళ్ళు బాలసామయ్య ఇంటికి ప్రతి వారం ప్రార్థనకి వెళ్తాను. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన పరిచయం చేసిన దాన్ని బట్టి నాకు పరిచయం అయ్యాడు. వాక్యం చెప్పాను. ఆ రోజున వాక్యం విన్నాడు. ఆ రోజు ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అప్పటి నుండి వెంటాడుతూనే ఉన్నాను. ఆ వెంటాడినటువంటి పరిస్థితుల్లో చూసి 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 అతను మారడానికి అంత సమయం పడింది. ఈ దినాన ఒక పాపి పరిశుద్ధుడిగా మరి దేవుని దగ్గరికి వచ్చాడంటే అతనికి మనం ఏమి ఇస్తున్నామంటే దేవుని పరిచయం చేయడం కాదు, కానీ వారి పిల్లలను దేవుడు చూడటానికి, దేవుని కనుగొనడానికి ఆశీర్వాదం ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా అలాంటి పనిలో దేవుడు నిన్ను నన్ను మనలను నిలబెట్టుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకున్నటువంటి కుటుంబాన్ని మాత్రమే అనుకుంటున్నాం. ఇక లోకంతో నాకు పని లేదు, నేను బాగానే ఉన్నాము అనుకుంటున్నాం. లేదు. కానీ దేవుడు ఆశిస్తుంది. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర కావచ్చు, ఈ గ్రామంలో ఉన్నటువంటి వారిని కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న వారిని కావచ్చు, ఆయన ఆశించేది ఏంటంటే ఆయన పనిలో మనం అందరూ ఉండాలని ఏం చేస్తున్నాడంట, అన్వేషణ చేస్తున్నాడంట. చూద్దాం, ఒక్క మాట చూసి నేను ముగించుకున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు కొన్ని మాటలు కనపడతాయి. లూకాసు వార్త 10వ అధ్యాయం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను ఎల్లబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపారు. అంటే ఇక్కడ చూస్తే ప్రభువుకి ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఈ లోకానికి పిలిచినటువంటి ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదటి రక్షించడానికి, మనలో ఒకటిగా మనతో ఉండడానికి, మనతో తినడానికి, మనతో పండుకోవడానికి ఆయన్ని ఎలా పంపించాడంటే శరీరధారిగా పంపించాడు. లేకపోతే దేవుడు మనలాగా మన మధ్యలో ఉండడం ఏంటండి అంటే ప్రణాళికలు ఏం చేశాడంటే మనతో పాటు మనలాగా ఇప్పుడు నేను తమ్ముడు ఉన్నాం, కాసేపు మాట్లాడుకోవాలన్నా నా మాట ఆయనకి అర్థమవుతుంది, ఆయన మాట నాకు అర్థమవుతుంది. ఆ పనులు దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే మనలో ఒకటిగా పంపించాడు. పంపించినప్పుడు ఇప్పుడు ఆయన వెళ్ళి ఆయన పని చేయాలి, తండ్రి పని చేయాలంటే ఆయన ఒక్కడే నుంచి అయితే 10 మందికి చెప్తారు, మిగతా వాళ్ళందరికీ ఎవరు చెప్తారు. అందుకని ఆయన ఏం చేశాడు, రావటమే ఆయన మొదటిగా చేసినటువంటి అన్వేషణ ఏంటంటే నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని పేతురు, యోహాను, ఆంజనేయుని ఇలాగ అందరినీ మొదటిగా ఆయన 12 మందిని పిలిచాడు. ఆ తర్వాత 70 మంది అయ్యారు. ఆ 70 మందిని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇద్దరిద్దరుగా పంపిస్తున్నాడంట. సువార్తకి ఇద్దరిద్దరు వెళ్ళాలి. ఇద్దరిద్దరు వెళ్ళకపోతే ప్రమాదాలు జరుగుతాయి. పర్వాలేదు, వాక్యం చెప్పవచ్చు, ఎదుటి వ్యక్తి ఏ ప్రశ్న వేసినా కానీ మాట్లాడటం తెలుసు అనుకోవడం కూడా పొరపాటు. ఇద్దరిద్దరు ఎందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు సాతాను మన మీద దాడి చేస్తుంది. మనల్ని ప్రేమిస్తున్న వారు అనేవారే అధికంగా ప్రేమించేటట్టుగా ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రేమకు మనం లోబడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతుంది. అందుకని ఏం చేయాలంటే ఇద్దరిద్దరు వెళ్ళాలి. మనం మార్గం తప్పుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మనం గెలుగుతాడు. మనం మళ్ళీ ఏమవుతాం, సెటరైట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తాడు, ఆ పరిస్థితుల్లో నుండి మళ్ళీ సరైన రీతిలోకి రావడానికి ఇంకొక వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. ఆ వ్యక్తి తప్పిపోతున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. అదే ప్రభు జ్ఞానం ఏమన్నాడంటే
ఒక్కరికి వెళ్ళొద్దు, సాతాను శోధిస్తుంది, ఇద్దరిద్దరికి వెళ్ళండి అని 70 మందిని ఏం చేశాడంట, ఇద్దరిద్దరినే పంపాడు. ఆయన వెళ్ళబోయే ప్రతి గ్రామానికి ఆయన కంటే ముందుగా వేగు చూడటానికి ఏం చేశాడంటే ఆయన శిష్యులైన వారిని పంపించాడు. అలాగే ఈ గ్రామాన్ని ప్రేమించి ఏం చేశాడంటే ఆయన గ్రామం మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కనుక ఆయన ఏం చేశాడంటే ఇద్దరుగా అనగా నన్ను, నా భార్య అని, నా పిల్లలను ఏం చేశాడు కుటుంబంగా మీ మధ్యన ఉండటానికి దేవుడు ప్రేమించాడు. ఇంటికి వెళ్ళిందా చదువుకోండి. ఈ వాక్యం చదివితే 25 వచనాలు ఉంటాయి. అసలు సేవకుడు ఏంటి, సేవకుడిని దేవుడు ఎందుకు పంపించాడు, సేవకుడిని మనం ఎందుకు చూడాలి, ఇప్పుడు వారు ప్రేమించి దేవుని మందిరానికి కానుక ఎందుకు ఇచ్చారు, ఫ్యాన్లు తీసుకొచ్చారు, ఎందుకు ఇవ్వాలి, దేవుని పని మనం ఎందుకు చేయాలి అంటే దేవుని పని మనం ఎందుకు చేయాలో మనకి ఎందుకు ఆశీర్వాదం అవుతుందో అనేది ఈ అధ్యాయం చదివితే మనకు అర్థం. ఎదురెదురుగా వచ్చి ఏం చేశారంటే సువార్త బోధించినట్లుగా ఆయన ఏం చెప్పాడంటే మొహమాటం లేకుండా చెప్పాడు. ఏమనంటే మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి శుభం తెలియజేయండి. సేవకుడు అనగా దీవించేవాడు, ఆయన పరిచారకుడుగా ఉన్నాడు కనుక మీ ఇంటికి సేవకుడు వస్తే సంతోషంగా చేర్చుకో. నీ దగ్గర ఏముంది లేదనేది కాదు, తర్వాత సంగతి కాదు, ఏమీ లేదా మంచినీళ్ళు ఇచ్చి పంపించి, మంచినీళ్ళు దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదంగా చేస్తాడు. చాలామంది జనాలు సేవకుడు వస్తే మరి ఏమైనా ఇవ్వాలి అని సేవకుని చేర్చుకోవడానికి బాధపడేవారుగా ఉన్నారు. దయచేసి సభాముఖంగా తెలియజేసేటంటే సేవకుడు రావటం దేవుడు వచ్చినట్టే మన ఇంటికి. మీరు మొదటిగా వెళ్ళి ఆ ఇంటికి శుభం తెలియజేయండి. వారు యోగులైతే ఆ దీవెన వాళ్ళకి వెళ్ళద్ది, వాళ్ళు తీసుకోలేదా ఆ దీవెన మళ్ళీ మీతోనే వస్తుందని దేవుని వాక్యం సెలవించింది. వారు ఏం పెడతారు అదే తినండి. వారి ఇంట్లో ఉండి వారికి ఉన్నటువంటి యోగక్షేమాలు తెలుసుకుని, రోగులు ఉన్నారా వారి కొరకు ప్రార్థన చేయండి, ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఉన్నారా వాటి కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకున్న అవసరతను ఎరిగి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవుడు. అలా చేయటానికి ఆయన కంటే ముందుగా సువార్త బోధించడానికి శిష్యులను పంపించినట్లుగా కనపడుతుంది. కనుక దేవుని సేవకు చేర్చుకుంటా మనకి ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. దయచేసి దేవుని సేవకులు ఎవరొచ్చినా కానీ నీకు కలిగినది ఏదో నిన్నటి దినం గుడివాడ మన సంఘంలో నల్లమని చెప్పేసి ఒక ఆవిడ చనిపోయారు. మొన్న చనిపోయారు, నిన్న కార్యక్రమం చేశారు. అయితే ఆవిడకున్న అలవాటు నేను ఆవిడకు చిన్న కూతురు ఏడుస్తూ ఏం చెప్తుందంటే, అయ్యారు మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఎండను పడి అలా వెళ్తుంటే మా అమ్మ లోన్ నుండి చూసి అమ్మ ఎండను పడి వస్తున్నారు మంచినీళ్ళు తాగుతారా అని అడిగేది. నేను అప్పుడు చిన్నపిల్లగా ఉన్నాను కనుక నాకు అర్థమవుతా, అమ్మా అసలు మనం అడగలేక మంచినీళ్ళు నువ్వు అడుగుతున్నావు ఏంటంటే, అమ్మ ఎండను పడి వెళ్తున్నారుగా కొంచెం మంచినీళ్ళు ఏం పోయిందమ్మా అనేది అంటాను. ఈరోజు ఆమె చనిపోతే ఆమె గురించి ఏం చెప్తున్నారు, మా అమ్మ ఇలా అనేది మాకు ఆ రోజుల్లో అర్థం అవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరి ఉంది రాంబాయి గారు అని ఉన్నారు గాంధీ ఆశ్రయంలో. ఆవిడ కూడా అట్లాగే ఆ ప్రాంతానికి ఎవరు వచ్చినా కానీ అడుక్కోవటానికి కానీ లేకపోతే గంగిరెద్దులు కానీ అందరూ వస్తే ఒక బంధువుని చూసినట్టుగా పిలిచి మంచినీళ్ళు ఇవ్వటం కాదు, కూర్చోబెట్టి టీ కాసి ఇచ్చి కబుర్లు చెప్పించుకునేదాన్ని. చనిపోయిందాక మన వెనకాల ఏమొస్తుందండి, ఏమీ రాదు, మంచి చెడు అనేటువంటిది మాత్రమే వస్తుంది. దేవుని కలుగున్నటువంటి మనం మరి ఎక్కువగా నీకు నాకు ఆశీర్వాదం ఎలా వస్తుందంటే మొదట దేవుని దగ్గర నుండి వస్తుంది, రెండవది మన క్రియలను బట్టి మాత్రం మనకు వస్తుందని ఎరిగి తప్పుకోకుండా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడినప్పుడు మనం ఏం చేస్తామంటే మన వెనకాల ఉన్నటువంటి మన పిల్లలకు మాదిరిగా ఉంటాం. ఆ మాదిరి ఎలా చేస్తుందంటే నిన్ను పెద్ద వయసు వచ్చిన తర్వాత నీ పిల్లలను చూసేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆ సహాయం మనకు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు తప్పకోకుండా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మహాపరిశుద్ధుడా ప్రేమ